నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్కు స్వాగతం. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు డప్పు చప్పుళ్ళు, పోతురాజు స్టెప్పులు, అమ్మవారికి బోనాలు. అంగరంగ వైభవంగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు హైదరాబాద్ వాసులు. అసలు బోనం అంటే ఏంటి? బోనాల పండుగలో జోగిని పాత్ర ఎంత? అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? ఇలాంటి విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జోగిని అనురాధ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్తే అండి. ముందుగా హరిప్రియ మీడియా వారందరికీ, ప్రేక్షకులకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. అమ్మ, ముందుగా అంటే ఆషాఢ మాసంలో ముందుగా మొదటగా నైవేద్యం పెట్టడంలో ఆంతర్యం ఏంటి? అమ్మవారికి తొలకరి జల్లు, తొలకరి పంట. మనము 365 డేస్ మనము ఎన్నో విందులు వినోదాలు అన్నీ చూస్తుంటాము. కానీ అమ్మవారికి ఏంటంటే ఈ ఆషాఢ మాసం అంటే ఫస్ట్ పంట, తొలకరి పంట, తొలకరి జల్లు, తొలకరి పంట. ఈ పంట నైవేద్యం అమ్మవారికి ఏదైతే ధాన్యం ఉంటుందో ఆ ధాన్యాన్ని భక్తి శ్రద్ధలతోని మనము వండుకొని చేసి నైవేద్యం తీసుకెళ్తాం అనమాట. అదే బోనం అంటారు. అంటే బోనంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా సమర్పించాలి అమ్మవారికి? బోనం అంటే మట్టి కుండ తెచ్చి, ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇత్తడి బిందెలు, అంటే ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఇది చేస్తున్నారు. మొదలైతే మట్టి కుండ తెచ్చి అమ్మవారికి భక్తి శ్రద్ధలతోటి 5 ఇండ్ల జోగ ఎత్తిన తర్వాత అమ్మవారికి నైవేద్యం, కొంతమంది పాల పరమాన్నం వండుతారు, కొంతమంది పచ్చన్నం వండుతారు, కొంతమంది కొయ్యగూర అన్నం వండుతారు. అట్లా వివిధ రకాలైన అమ్మవారికి నైవేద్యం అట్లా సమర్పిస్తారనమాట. అది వండేటప్పుడు కూడా మన నోటి తుప్పెర్లు పడకుండా మనము ఒక బట్ట అడ్డం పెట్టుకొని కట్టుకొని భక్తి శ్రద్ధలతోటి ఎవరితో మాట్లాడకుండా అట్లా వండితే అమ్మవారికి ఈ బోనం నైవేద్యం అనేది నివేదన అవుతుంది. అట్లా. ఓకే. అయితే ఎల్లమ్మ కొలుపు అంటే ఏంటి? మీరు ఏ ఏ రోజుల్లో చేస్తారు? మాది ఎల్లమ్మ కొలుపు అంటే మాకు చిన్న ఉన్నప్పటి నుంచి అమ్మవారు వచ్చిందండి. ఒక 7 ఇయర్స్ అప్పుడే అమ్మవారు పూనింది. తర్వాత ఒక 11 ఇయర్స్, అంటే ఒక 7 ఇయర్స్ నుంచి 11 ఇయర్స్ వచ్చే వరకు నన్ను బయటికి వెళ్ళనివ్వలే. 11 ఇయర్స్ తర్వాత అమ్మవారికి పట్నం అంటాము. పట్నం వేసి అమ్మవారికి సత్యాన బోనము, మళ్ళీ మల్లికార్జున స్వామి కళ్యాణము ఇవన్నీ చేసుకున్న తర్వాత వీక్లీ, అంటే ఇప్పుడు భక్తులు ఉంటారు కదా, అమ్మవారికి డివోటర్స్ ఉంటారు కదా, వాళ్ళు మాకు ఈ ఆపద ఉంది తల్లి అని అడుగుతారనమాట. మంగళవారం నాడు, శుక్రవారం, ఆదివారం నాడు కూర్చుంటాను. అమ్మవారు ఏం సందేశం ఇస్తుందో వాళ్ళకు అమ్మవారు చెప్తుంది, అంతే. ఇంకా అయితే మీకు అమ్మవారు ఎప్పటి నుండి వస్తారు? అలా వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నాకు 7 ఇయర్స్ నుంచి వచ్చింది అమ్మవారు. 7 ఇయర్స్ అప్పుడు అంటే చిన్న ఊహదలోని వయసు, ఆ టైంలో వచ్చింది అమ్మవారు. రావడం అంటే ఇంకా వచ్చేటప్పుడు ఏమీ వైబ్రేషన్స్ కొంచెం అనిపిస్తుంది, తర్వాత అన్కాన్షియస్లా వెళ్ళిపోతాం అట్లా. అంటే మీకు తెలుస్తుందా బయట ఏం జరుగుతుంది ఏంటనే తర్వాత తెలియదు. అంటే అమ్మవారు వచ్చే కన్నా ముందు అన్నీ మేము అబ్జర్వ్ చేస్తాం. ఇంకా అమ్మవారు వచ్చిందంటే మాకు ఏమీ తెలియదు అనమాట, అన్కాన్షియస్ ఇంకా మొత్తం పూర్తిగా. అయితే కొంతమందికి ఉంది డౌట్, నిజంగానే అమ్మవారు వస్తారా ఏంటి అంటే ఎలా నమ్మాలి మిగతా వాళ్ళు నిజంగా అమ్మవారు వచ్చారని తెలియడానికి? ఏంటి అసలు? ఒకటి, పరశురాముడు, రేణుకా జమదగ్ని మహాముని ఆ కాలం నుంచి, త్రేతాయుగం నుంచే అమ్మవారిది ఇవి శివసత్తులు, పోతరాజులు, ఇవన్నీ బోనాలు గిట్లా ఆ కాలం నుంచే ప్రారంభమైంది. కాబట్టి ఆ రోజే, అంటే పూర్వకాలమే పరశురాముడు ఆయన బైండ్ల వేషం కట్టి అమ్మవారికి, ఇప్పుడు వాళ్ళ బిడ్డ రేణుకెళ్ళమ్మ బిడ్డ గౌరమ్మ, సిరియాల గౌరమ్మకు జోగురాల వేషం కట్టి మాతవాడల్లో అమ్మవారు ఎక్కడైతే దాగుంటుందో అక్కడ పట్నాలు ప్లస్ ఈ బోనాలు, శివసత్తి అట్లా రెడీ చేసుకొని తీసుకెళ్ళిండు అప్పుడు. అయితే అక్కడ నుంచి ఆనవాయితీ, ఈ శివసత్తి ఆనవాయితీ అనేది స్టార్ట్ అయిందండి. కాబట్టి గాలి వస్తే కొమ్ము ఊగుతుంది అంటారు కదా, గాలి లేనిది కొమ్ము ఊగదు. గాలి ఎట్లయితే ఉందో కొమ్ము ఎట్లయితే ఊగుతుందో ఈ శిగం కూడా, పూనకం కూడా అంతే నిజం. అసలు మీకు జోగిని అవ్వాలని ఎందుకు అనిపించింది? అంటే నా మీదకి 7 ఇయర్స్ అప్పుడే ఊహ తెలవని వయసులో వచ్చింది అమ్మవారు. అప్పుడే ఇంకా ఏంటంటే కళ్యాణానికి నేను ఇవ్వను, జనాల సేవ, ప్రజాసేవ
ఇప్పుడు అందరూ అన్ని వేళ్ళు ఒకలాగుండవు, అందరి రాత ఒకలాగుండదు కదండి. అట్లా ఇంకా మా డాడీ వాళ్ళు కూడా ఏంటంటే భక్తి, మా ఇంట్లో కూడా చాలా భక్తి ఎక్కువ ఉంటుంది అందరికీ. ఇక దైవ సేవ చేసుకుంటే మంచిదే కదా. సరే వాళ్ళు కూడా ఒక టైంలో ఒప్పుకోలేదు. తర్వాత నేను కన్విన్స్ చేసి నేను ఇట్లనే ఉంటా అని చెప్పి నేను ఈ ఫీల్డ్లకు ఇంకా వచ్చేసినాను. అయితే పూర్వం జోగినిలు అంటే పసుపుతో ఎక్కువగా కనిపించేవారు, కానీ ఇప్పుడు మేకప్ వేసుకుంటున్నారు, ఇలా రెడీ అవ్వడం ఇదంతా ఏంటి, ఎలా అనిపిస్తుంది ఈ మధ్యన? జోగిని అంటే ఆ కాలంలో ఇవన్నీ మేకప్ అయినా సరే ఇవన్నీ ఏవి లేవన్నమాట. ఇంకోటి ఏంటంటే అమ్మవారికి పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం. మేము ఎప్పుడైనా సరే ఎంత రెడీ అయినా సరే కుంకుమ లేనిది పసుపు లేనిది మేము బయటికి వెళ్ళాం. అయితే ఇంకోటి, అమ్మవారు అలంకార ప్రియురాలు. అలంకారం అంటే ఎంత చేసినా అమ్మవారికి తక్కువనే. అట్లా మేము కూడా అంటే ఈ కాలంకి తగ్గట్టు అదే ఇప్పుడు మొరటుగా ఉంటే ఎట్లుంటుంది, అట్లనే ఉంటే ఈ జనరేషన్ కూడా మారుతుంది కదా. మేము కూడా ఆ జనరేషన్ మారిన కొద్దీ మేము కూడా అట్లా మారుకుంటూ వచ్చినాం అట్లా. అయితే మీకు జోగిన్గా మారిన తర్వాత నేను నా లైఫ్ను మిస్ అయ్యాను అలా ఏమన్నా అనిపించిందా? అటువంటిది ఏం లేదండి. అమ్మవారి సేవ నాకు అత్యంత ఇష్టం. ఇక ఆమె సేవల ఇట్లా తరిస్తున్నా, ఆమె సేవ చేస్తున్నా అంటే అది జన్మలకు ఎంతో రుణపడి ఉండాలి, బాకీ ఉండాలి అంతే. ఇంకా ఈ సేవ చేస్తున్నందుకు చాలా సంతోషం నాకు. అంటే ఎప్పుడు అలా ఇది మిస్ అయ్యాను, ఇది చేయాలనుకున్నా అలా ఏం ఫీలింగ్ రాలేదు? అటువంటిది ఏం లేదు. అమ్మ జోగిని శపిస్తే ఆ శాపం ఫలిస్తుందా, లేకపోతే ఒకవేళ ఆశీర్వదిస్తే మంచి జరుగుతుందా? జోగిని శపిస్తే అవుతుందా అని మీరు అంటున్నారు. అంటే ఇప్పుడు పొట్టోని తల మీద పొడగోడు కొడితే పొడగోని తల మీద పోషమ్మ కొట్టింది అంటారు. అట్లే అదే విధంగా ఇదేంటంటే ఇప్పుడు మేము కూడా నార్మల్ వ్యక్తులమే. అమ్మవారు ఒక 5 నిమిషాలు వస్తుంది, గాలి వచ్చినప్పుడు కొమ్ముగుతుంది. అట్లనే అమ్మవారు వచ్చినప్పుడు మాకు పూనకం వస్తుంది, అయిపోతుంది. తర్వాత నార్మల్ వ్యక్తులమే. ఈ తర్వాత ఇప్పుడు మిమ్మల్ని అయినా సరే ఎవరన్నా మిమ్మల్ని హర్ట్ చేసిర్రు అనుకోండి, ఎవరన్నా కోపం చేసినా కానీ ఏదైనా చేసినా కానీ మీకెంత ఉంటుందో మాకు కూడా అట్లా వస్తుంది అనమాట. ఇక మీరన్నా అది ఒక కరెక్ట్ రీజన్ ఉంటే మీరన్నా అవుతుంది, మేమన్నా అవుతుంది. కానీ మేము అంటే ఇంకా తొందరగా అవుతుంది. అట్లా మేము శాపం ఇచ్చినా అంటే శపిచ్చినా సరే, లేకుంటే ఇది దీవెనార్తి ఇచ్చినా సరే తొందరగా అవుతుంది. అయితే శివసత్తులు, పోతురాజులు అంటే ఎవరు? అమ్మవారికి వీళ్ళు ఏమవుతారు? శివసత్తులు అంటే అమ్మవారి భక్తులు. అమ్మవారికి దగ్గరగా ఉంటాం కాబట్టి మేము పూజలు చేస్తుంటాము. ఈ పూజలు, బోనాలు, హోమాలు, యజ్ఞాలు అన్నీ ఇంకా చేస్తుంటాం. ఈ దేవునికి సంబంధించి మేము ఉంటాం కాబట్టి అమ్మవారు ఏంటంటే హింట్ ఇస్తుంటుంది అనమాట. అంటే ఈ శివశక్తులకు చెప్తుంటుంది, ఏదన్నా జరగబోయేదైనా సరే, జరిగేదైనా సరే, జరిగిందైనా సరే కొంచెం అమ్మవారు అనేది చెప్తుంటుంది. అది ప్రచారం చేయడానికి ఇది శివశక్తి. పోతరాజు అంటే అమ్మవారికి అమ్మవారి వాహనంకైనా అమ్మవారికైనా అని రక్షకుడు పోతరాజు. ఆయన తమ్ముడు అవుతాడు అమ్మవారికి. మొదలు రక్షకుడే అంటారు. ఇంకా అమ్మవారి రథానికైనా సరే, తొట్టలైనా సరే, ఊరేగింపుకైనా సరే అమ్మవారు వెళ్తుందంటే ఇప్పుడు అందరికీ ఇప్పుడు సీఎంకైనా సరే, ఎవరి రాజకీయ నాయకులకైనా ఇట్లా గన్మ్యాన్ ఎట్లుంటాడో అమ్మవారికి కూడా ఆయన ఒక ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాడు అట్లా. ఓకే. అయితే జోగినిలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా అమ్మవారి సేవలో ఎందుకుంటారు? అంటే పురాణత కాలం నుంచి అంటే ఊర్లో ఇప్పుడు గుళ్ళు పాడుబడి ఉంటాయి. మళ్ళీ ప్లస్ ఇంకోటి ఏంటంటే జోగిని చేయితోటి బోనం ఎక్కించినా కానీ, జోగిని ఇంట్లోకి వచ్చినా కానీ నెగటివ్ అనేది వెళ్ళిపోతుంది, పాజిటివ్ అనేది కొంచెం వస్తుంది అనే గట్టి నమ్మకం అప్పటి నుంచి ఉందన్నమాట. అట్లా ఇంకా జోగిని ఇది ఇట్లా ప్రాసెస్ ఇట్లా నడుస్తుంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ బోనాలు స్టార్ట్ కాబోతున్నాయి. అంటే స్టార్టింగ్ మీరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు? మేము ఫాస్టింగ్స్ ఉంటాము రెగ్యులర్గా. మేము పూజలు అయితే మా రోజు ఉంటాయి, నిత్య అభిషేకాలు, పూజలు. మేము ఇంకా పండగలు చేస్తుంటాము. ఊరికి పోయి, అంటే ఈ ఒక్క ఊర్లో అనే కాదు, ప్రతి ఒక్క ఊర్లోకి పోయి ఇంకా మేము పండగలు చేస్తుంటాం. పిలుస్తుంటారు మమ్మల్ని, అట్లా పండగలు చేస్తుంటాము. ఈ ఆషాఢం వచ్చేసరికి బోనాల పండుగ కాబట్టి ఇక బోనం
ఇంకా ఎక్కడెక్కడైతే మా మొక్కులు ఉంటాయో, సికింద్రాబాద్ మాంకాలమ్మ అయినా సరే, లాల్ దర్వాజా మాంకాలమ్మ టెంపుల్ అయినా సరే, హైదరాబాద్ ఎక్కడైనా సరే అమ్మవారి గుళ్ళలకు మా మొక్కులు మేము ఈ సంవత్సరం మేము చేసుకుంది, మేము అమ్మవారికి కూడా మా భక్తిని చాటింపజేసుకుంటూ మేము అమ్మవారికి నైవేద్యం ఎక్కిస్తాం. ఈసారి మొదటగా ఎక్కడ చేసుకోవాలి అనుకుంటున్నారు? అయితే ఈసారి మొదలు నేను విజయవాడకి వెళ్తున్నాండి. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారు దుర్గమ్మ సన్నిధిలో అమ్మవారికి బోనం తీసుకెళ్తున్నాను. అట్లా అంటే ఇప్పుడు మీరు బోనంని అంటే ఎలా ప్రిపేర్ చేసుకుంటారు? ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలి కదా, అక్కడ ప్రిపేర్ చేసి పెట్టుకుంటారా ఎట్లా? అయితే మాకు గాజులంజయ్య సార్ ఇక్కడ మిర్యాల మండి లో ఉంటారు కదా, మిర్యాల మండి మాంకాలమ్మ టెంపుల్ నుంచి ఉమ్మడి దేవస్థానం బోనాల కమిటీ వాళ్ళు తీసుకెళ్తున్నారు అనమాట. అట్లా అక్కడ నుంచి మేము వెళ్ళి ఇంకా వాళ్ళే ఇంకా అన్నీ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళే అన్నీ చూసుకుంటారు. ఇంకా అక్కడికి వెళ్ళినాక వాళ్ళే అన్ని ప్రిపరేషన్స్ ఇట్లా చేస్తారు, మేము బోనం ఇట్లా సమర్పించుకుంటాం, చేస్తాం. అంటే మీరు ఎంతమంది గ్రూప్గా వెళ్తారు? ఒక 100 మెంబర్స్ దాకా ఉంటుండొచ్చు. ఓకే, 100 మెంబర్స్ దాకా. ఓకే, అంటే ఆషాఢ మాసం తర్వాత జోగినులకి ఉపాధి ఎలా ఉంటుంది? అయితే మేము ఇంకా బోనాలు ఈ పూజా సేవలు అన్నిటి ఆగవండి. ప్రతినిత్యము అమ్మవారి సేవలో మేము ఉంటూనే ఉంటాము. ఇప్పుడు అమ్మవారికి భక్తులు అనుకున్న పనులు అయిన వాళ్ళు ఒక ఎంతనో అంత వాళ్ళకు తోచినంత దక్షిణ పెట్టడము, అటువంటివి వాయినాలు ఇవ్వడము, చీర సార పెట్టడం, అటువంటివి జరుగుతుంటాయి అన్నమాట. అట్లా ఇంకా మా ఉపాధి అంటే ఇంకా అదే, ఇంకేం లేదు. ఇంకా అంటే మీరు ఈ ఆషాఢ మాసం స్టార్ట్ అయినప్పుడు ప్రతిరోజు ఏదో ఒక అమ్మవారి సేవలోనే ఉంటారా? ఆషాఢ మాసమే కాదండి, మొత్తం ప్రతి 365 డేస్ అమ్మవారి సేవలనే ఉంటాం. అమ్మవారి ధ్యానమే ఉంటుంది అంతే. ఇంకా ఓకే, అంటే బోనాలు అంటే తెలంగాణకి మెయిన్ పండుగ కాబట్టి, అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ బోనం విజయవాడ అమ్మవారికి ఇవ్వాలి అని ఎందుకు అనుకున్నారు? అయితే నేను అనుకోవడం కాదు, అంటే మమ్మల్ని కొంతమంది ఎంచుకున్నారు, ఈ పలానా పీపుల్ ఇంతమంది వస్తే వీళ్ళు వస్తే బాగుంటుంది, అమ్మవారికి నైవేద్యం ఎక్కించినట్టు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కమిటీ తరఫు నుంచి పోతున్నాం కాబట్టి అది సంతోషకరమైన వార్త, ఇంకా అంతేం లేదు. అయితే అమ్మవారి అనుగ్రహం పొందాలంటే భక్తులు ఎక్కువగా ఏం చేయాలి? మనం పూజ చేసినంతసేపు అయినా సరే, ఒక 5 నిమిషాలు చేసినా సరే మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా, ఎటువంటి ధ్యాస లేకుండా ఒక 5 నిమిషాలు దండం పెట్టుకుంటే చాలు. మన కష్టం, మనం నష్టమైనా సరే, ఇష్టమైనా సరే, ఏదైనా సరే అమ్మ నెరవేరుస్తుంది. మనం ఏంటంటే ఇప్పటి జనరేషన్లో ఏంటంటే ఆశలు ఎక్కువైపోయినాయి, కోరికలు ఎక్కువైపోయినాయి, సంచలమైన మనసు అయిపోయింది. ఇంకా అట్లా అయిపోయే వరకల్లా ఇంకా ఎవరు కాన్సన్ట్రేషన్ పెడతలేరు. కొంతమంది పెడతారు, కొంతమంది పెడతలేరు. ఖచ్చితంగా ఒక 5 నిమిషాల పాటు అయినా సరే అమ్మవారికి భక్తి శ్రద్ధలతోటి పీస్ఫుల్గా పూజ చేసుకున్నంతసేపు అయినా సరే చేస్తే మన కోరికలు అమలు చేస్తుంది. అమ్మ, లందగోళం అంటే ఏంటి? దాని ప్రాముఖ్యత ఏంటి? లందగోళం అంటే జాంబూరి పట్నం మాతవాడలు. అంటే ఇప్పుడు మనం ఊరికి జాంబవని వాడ ఉంటుంది, అంటే ఎస్సీ వాళ్ళు ఉంటారు, అది మాతవాడ అంటారు అనమాట. మాతవాడల్లా పెద్ద మాతరి ఎవరైతే ఆ కులానికి పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంట్లో లందగోళం ఉంటుంది. అయితే అప్పటి కాలాన అమ్మవారు ఈ 24,000 వనవాసంలో అది అమ్మవారు ఏంటంటే అందరి ఇళ్ళలోకి పోతుంది అనమాట. అందరి కులం ప్రతి ఒక్క కులానికి వెళ్తుంది అనమాట. కొంత జాగి ఉంటే ఇయ్యండ్రి అంటే ఎవరు అమ్మకు స్థానం ఇయ్యరు. అయితే వీళ్ళు జాంబవాళ్ళు ఏం చేస్తారంటే, మాతర్లు ఏం చేస్తారంటే, మాకు ఇది ఒకటే ఉందమ్మ స్థలము, ఈ లందగోళంలో దాచుకో, పరశురాముని అందరూ దేవతలు ఎవరైనా సరే, మానవులైనా సరే ఈ పరశురాముని చూస్తే భయపడతారనమాట. పరశురాముడు అంటే భయం కాబట్టి ఎవరు తావియ్యరు అమ్మవారికి. ఆఖరికి వచ్చేసరికి లందగోళంలో అమ్మవారు దాచుకుంటుంది అనమాట. ఇంకా దాచుకున్నందుకు ఇప్పటికీ కూడా లందకు పూజలు అనేటివి జరుగుతుంటాయి. లందకు అంటే అమ్మవారి అది ఆనవాళ్ళు కాబట్టి, నా సమయంలో అమ్మవారు దిగింది కాబట్టి ఇప్పటికి కూడా అమ్మవారికి అట్లనే పూజలు చేస్తారు. ఎవరైతే పూనకం వచ్చిన వాళ్ళు ఉంటారో, ఇప్పుడు మాతవాడలకు మేము వెళ్తే, జోగిని వెళ్తే మేము ఒక ఆడవిళ్ళం అనమాట వాళ్ళ ఇంటికి. కాబట్టి మాకు చీర సారా పెట్టి
ఇప్పుడు అమ్మవారు లంద ప్రవేశం చేసిన తర్వాత లందలో ప్రవేశం చేసిన తర్వాత ఇంకా ఇట్లనే ఇంకా చీర సారబెట్టి మమ్మల్ని ఆడపడుచుల లెక్క ఆడవిళ్ళ లెక్క ఇంకా వాళ్ళు మమ్మల్ని ఇంట్లోకి పిలుచుకొని బియ్యం పోసి ఇంకా పంపిస్తారనమాట. ఇప్పుడు కూడా ఇదే కంటిన్యూ అవుతుందన్నమాట అట్లా. అలాగే అమ్మ కొంతమంది గవ్వలు ఇలా వేసుకుంటూ ఉంటారు కదా, ఎందుకు గవ్వలతో అంత ప్రాముఖ్యత ఏంటి అంటే ఈ బోనాలప్పుడు కూడా ఇలా కనిపిస్తూ ఉంటారు? గవ్వలు అంటే అమ్మవారు పుట్టిందే గవ్వలల్లా అంటారు. గవ్వలల్లో పుట్టింది గౌరాలు ఎల్లమ్మ, మట్టేలో పుట్టింది మౌరాలు ఎల్లమ్మ, అట్లా పుట్టలో పుట్టింది పుత్తడి బొమ్మ. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా అమ్మవారు అంటే ఇవన్నీ అమ్మవారు ఇప్పుడు ఎంత బంగారం వేసినా కానీ మాకేందంటే గవ్వలు ఇది ఏంటంటే గవ్వలు అంటే ఉన్నోడు వేస్తాడు లేనోడు వేస్తాడు. మాకు ధనము ధాన్యానికి మాకు ఇవన్నీకి ఇది కాకుండా గవ్వలు వేసుకుంటే అదే మాకు పెద్ద సొమ్ములు అనుకుంటాం మేము అంతే. ఏది ఉన్నా లేకున్నా కానీ గవ్వ దర్శనాలు ఉంటే మాకు కొన్ని కోట్ల ఆస్తి సంపద ఉన్నంత లెక్క అనమాట ఈ గవ్వ దర్శనాలు అట్లా. అయితే అమ్మవారికి అలంకారం అంటే చాలా ఇష్టం అని చెప్పారు కదా, ఎలాంటి అలంకారం ఎక్కువగా ఇష్టపడతారు అమ్మవారు? అమ్మవారు పసుపు కుంకుమ కాటిక నిమ్మకాయల దండలు పూల దండలు ఆమెకి అమ్మవారికి ఎంత చేసినా తక్కువనే. మనం పట్టు చీరలైనా సరే పీతాంబరాలైనా సరే సొమ్ములు నగలైనా సరే ఎన్ని పెట్టినా అమ్మవారికి తక్కువనే. కాబట్టి మనం ఇంకా చెప్పుకోలేము. ఇంకా మనం ఎట్లయితే మనం రెడీ అవుతామో అమ్మవారికి మనం అట్లా రెడీ చేస్తే ఆమె అలంకరణ ప్రియురాలు కాబట్టి ఎంత చేసినా కానీ కొంచెం అనేది లోటు అనేది ఉంటుంది అనమాట. అంటే ఈ బోనాల్లో ఎక్కువగా జోగుని పాత్ర ఎక్కువ ఉంటుంది. పూజారులు కూడా ఉంటారా బోనాలు సమర్పించేటప్పుడు? అది కొన్ని గుళ్ళల్లో పూజారులు కూడా ఉంటారు. కొన్ని గుళ్ళల్లో ఏంటంటే ఎవరైతే గ్రామం లోపల పనిబాటలో అంటారు అనమాట. పనిబాటలో అంటే కులానికి ఒక్కొక్క పని వాళ్ళకు అప్పగిస్తారనమాట. ఆ పని బాటలోళ్ళు సాకలోళ్ళు కుమ్మరోళ్ళు ఒడ్లోళ్ళు ఎవరెవరు అయితే ఉంటారో బాపనోళ్ళు అయినా సరే రెడ్డీస్ అయినా సరే ఎవరైనా సరే కులానికి ఒకటి ఉంటుందన్నమాట. అయితే వీళ్ళు పని బాటలోళ్ళు వచ్చి వీళ్ళు బోనం దించడమైనా సరే బోనం నైవేద్యం ఎక్కియడమైనా సరే అటువంటిది జరుగుతుంటుంది అట్లా. అయితే అమ్మ బోనాలకి జంతు బలి ఎందుకు ఇస్తారు? అయితే జంతు బలి అంటే అమ్మవారు మనని ఇంత కాపాడుతుంది. అమ్మవారు వెనకాల 7 శక్తులు ఉంటాయి. అమ్మ దివ్యస్వరూపిణి, కానీ ఆమెకు ఆశపడే శక్తులు చాలా ఉంటాయి. అయితే ఆ శక్తులకు అమ్మవారికి జంతు బలి కాదండి, అమ్మవారు వెనకాల ఉన్న 7 శక్తులకు ముందట ఉన్న 7 శక్తులకే ఈ జంతు బలి అనేది రక్తం అనేది అందించడం జరుగుతుంది అన్నమాట. అయితే అసలు ఈ బోనాల పండుగ జరపడానికైతే ఏదో ఒక కారణం ఉంటుంది కదా, ఏంటి అసలు ఎలా స్టార్ట్ అయింది? అయితే ఇది వర్షాకాలం. ఇప్పుడు వచ్చేసరికి ఇది వర్షాకాలం ఏంటంటే అంటు రోగాలు ఏంటంటే ఫాక్స్ అయినా సరే స్మాల్ ఫాక్స్ బిగ్ ఫాక్స్ అని ఉంటాయి కదా, అమ్మోరు పోసిందంటారు, తల్లి అయిందంటారు, కళ్ళల్లో తల్లి అయిందంటారు, అట్లా ఇట్లా ఏమంటారు ట్రాన్సిల్స్ అమ్మగడ్డలు అయినాయి అంటారు గొంతులో. అట్లాంటివి ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే యాపాకు బండారు ఏంటంటే సైన్స్ అనమాట. అది యాపాకు బండారు అనేది చాలా శ్రేష్టం. 36 రోగాలని తరిమి కొట్టేది యాపాకు ప్లస్ బండారు అంటే తెలుసుగా పసుపుతోటి ఎన్నో క్రిములు ఇట్లా అన్నీ వెళ్ళిపోతాయి. అయితే ఊరు చివరల ప్రతి దగ్గర అమ్మవారు గుళ్ళు పెడితే అక్కడ పసుపు కుంకుమ పడుతుంటుంది. వేప మండలతోటి తోరణాలు కడతారు, యాపాకులతోటి పూజలు అందుతుంటాయి, నిమ్మకాయలతోటి పూజలు అందుతుంటాయి. నిమ్మకాయలైనా సరే పసుపు అయినా సరే యాపాకైనా సరే మనకు తెలిసినంత వరకు అయితే సైంటిఫిక్గా అది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఇంకోటి ఏంటంటే అది ఎన్నో ఔషధాల గుణాలు ఉంటాయి దాంట్లో అట్లా. అయితే అమ్మ బోనాల పండుగలో అమ్మవారి ఘటం ఎందుకు తీస్తారు? ఘటం అంటే అమ్మవారికి ఇప్పుడు ముసలి వాళ్ళు ఉంటారండి, ముసలి వాళ్ళు ఉంటే పోలేరు, వాళ్ళ ఇంట్లోకించి వెళ్ళలేరు అనమాట. ఇప్పుడు స్వయంగా అమ్మవారే నేను వస్తున్నా మీరేం చింత చెందకండి అన్నట్టు ఆ ఘటం రూపంలో అందరికీ ఇంటింటికి వాడవాడకెళ్ళి దర్శనం చేయించుకొని సాకలు పెట్టించి అట్లా అమ్మవారికి ఏదైనా అప్పజెప్పేది ఉంటే కూడా అప్పజెప్పి బియ్యం పోసేటోళ్ళు ఉంటే కూడా బియ్యం పోస్తారు. రప్పించుకుని అంటే మన ఇంట్లోకి రప్పించుకొని ఒక అడుగు పెట్టియాలి, ఘటంని ఒక రాత్రి నిద్ర చేయాలని కొంతమంది కోరికలు ఉంటాయి అన్నమాట. అమ్మవారు ఘటం మన ఇంట్లో నిద్రిస్తుందంటే మా అన్న
అది ఏమంటారంటే గొప్ప వరం అన్నమాట అది. అట్లాంటివి జరుపుతుంటారు, అట్లా చేస్తారనమాట. అయితే అమ్మవారు అనేక రూపాల్లో ఉంటారు. బోనాల పండుగకి అమ్మవారిని ఏ ఏ రూపంలో పూజిస్తారు? అమ్మవారు శక్తి స్వరూపిణి, పోషమ్మ, ఊరుగాసే తల్లి ఊరబోషమ్మ, కట్టగాసే తల్లి కట్టమైసమ్మ, గండిగాసే తల్లి గండిమైసమ్మ, దొడ్డిగాసే తల్లి దొడ్డిమైసమ్మ, గాలిలో ఇప్పుడు మందగాసేది మంద సవడలమ్మ, అంటే మందకు మంద సవడలమ్మ. కట్ట అంటే ఇప్పుడు మన చెరువు కట్టలు ఉంటాయి కదా, ఆ కట్ట దేయకుండా తల్లి నువ్వే అన్నిటికీ రక్ష, నువ్వు అన్నిటికీ భారం, ఈ కట్ట అయినా సరే ఏదైనా సరే అన్ని మా కష్టాలు అన్నీ కడదేర్పాలని చెప్పి కట్టకు కట్టమైసమ్మకు పెట్టి కట్టమైసమ్మ బోనాలు అప్పచెప్పడము. ఇవి బోనాలు, రతి ఆరగింపు, యాట బలులైనా ఏదైనా సరే అమ్మవారికి అట్లా ఎక్కిస్తారనమాట. పోషమ్మకైతే మమ్మల్ని సల్లంగా చూడు తల్లి, మళ్ళీ సంవత్సరం వరకల్లా సల్లంగా చూడు అని చెప్పి అమ్మవారికి పోషమ్మకి అట్లా చేస్తారనమాట. పోతలింగన్న, ఊరు కాసే తండ్రి పోతలింగన్న, బొడ్రాయి, నడి ఊర్ల బొడ్రాయి, వీళ్ళందరూ ఏంటంటే మన గ్రామానికి రక్షకులు. మనల్ని రక్షిస్తుంటారు, వాళ్ళకు మనం సేవ చేయాలి ఈ యొక్క ఆషాఢంలో. ఓకే బోనాల పండుగ మొదటగా హైదరాబాద్లో ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మొదలుగా గోల్కొండ కిలోలో స్టార్ట్ అవుతుందండి. గోల్కొండ కిలోలో స్టార్ట్ అయ్యి తర్వాత సికింద్రాబాద్, తర్వాత హైదరాబాద్, తర్వాత ఇంకా ఊర్లు ఇప్పుడు ఇక్కడ బోడుప్పల్లో శ్రావణ మాసంలో అయితే బోడుప్పల్, మళ్ళీ భువనగిరి, అట్లా అని తిరుగుకుంటూ ఇంకా సంవత్సరం 365 days బోనాలు ఉంటూనే ఉంటాయి అన్నమాట. మనం అనుకుంటాం ఆషాఢమే ప్రత్యేకమేమో, ఆషాఢంలోనే బోనాలు జరుగుతాయి అనుకుంటాం, కానీ 365 days అమ్మవారి బోనాలు జరుగుతుంటాయి. అట్లా మళ్ళీ అన్ని ఊర్లు దాటొచ్చిన తర్వాత ఇక ఈ మళ్ళీ సిటీకి మళ్ళీ వస్తాయి ఇంక బోనాలు అట్లా. అయితే అమ్మవారికి మందు కళ్ళు ఎందుకు శాఖ పోస్తారు? మందు అంటే ఇప్పుడు నేను చెప్పినా కదా, మనది ఏదైతే చెడు గుణం ఉన్నదా కానీ ఏది ఉన్నా కానీ వెళ్ళిపోవాలి తల్లి. ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పినా కదా, 7 వెనకేడు శక్తులు ముంగట 7 శక్తులు అన్నా కదా, ఆ శక్తుల కోసమే ఈ శాఖలు మమ్మల్ని సల్లంగా చూడని అని చెప్పి. ఆమె మంచిగా ఉంటేనే కదా ఆమెకి ఎంత శక్తి. ఇప్పుడు పూజ అప్పట్లో చిన్న గ్రామాలలో పూజలు ఇట్లా తక్కువ. ఇప్పుడు గ్రామ దేవతలకి ఏంటంటే ఈ శాఖలు, ఈ బలులతోటే అమ్మవారికి శక్తి ఎక్కువ పెరుగుతుంటుంది అనమాట. అట్లా ఈ బోనాల పండుగలో చాలా అంటే గట్టిగా వినిపిస్తుంది రంగం పేరు. అసలు రంగం అంటే ఏంటి? రంగం అంటే అమ్మవారి పచ్చికుండ మీద నిల్చొని చెప్పేది రంగం అంటారు. పచ్చికుండ మీద అక్కడ బయన్ల వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు, ఇంకా పని బాటలు అందరు ఉంటారు. ఊరు మొత్తం అందరు ఉంటారనమాట. ఊర్లో ఏ మంచి చెడు ఎటువంటిది ఏమవుతుంది, ఏం సంగతి, అమ్మవారికి సంతోషం అయ్యిందా కాలేదా, మళ్ళీ ఇంకా రానున్న గడియలలో ఇంకేమైనా ఆపదలు వచ్చేది ఉందా ఇప్పుడు అట్లా అనేసి ఆ సమాచారం ఇవ్వడానికి కోసం ఆ పచ్చికుండ మీద రంగం నిల్చొని, జోగిని పచ్చికుండ మీద నిల్చొని రంగం భవిష్యవాణి కిన్నర పట్టుకొని చెప్తుంది అనమాట. అట్లా మీరు కూడా చెప్తారమ్మా? నేను కూడా చెప్తాను. భవిష్యవాణి బోడుపల్లె చెప్తాను, ఇక్కడ మల్లాపూర్లో చెప్తాను, మళ్ళీ ఇంకోటి ఏంటంటే సిటీలో కూడా వివిధ ప్రాంతాలలో చెప్తుంటాను అనమాట. అంటే ఇప్పుడు రంగం చెప్పినప్పుడు మీరు భవిష్యవాణి చెప్పినప్పుడు అమ్మవారు వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? అంటే అమ్మవారు మీకు ఎలా చెప్తుంది, మీకు ఎలా తెలుస్తుంది? మాకు తెలవడం కాదు, అమ్మవారిని మేము కుండ ఎక్కనంతసేపే మేము, తర్వాత మాకేం జరుగుతుంది అటువంటిది ఏం తెలియదు అనమాట. ఇంకా అమ్మవారు వచ్చిందంటే ఆమె చెప్పుకుంటుంది, ఆమె గ్రామం గురించి చెప్తుంది, 4 ముచ్చట్లు గుడి గురించి చెప్తుంది. చెప్పింది మనం కొంచెం పాటించుకుంటే అమ్మవారు మనని చల్లగా చూస్తుంది, గ్రామాన్ని చల్లగా చూస్తుంది అని ఒక గట్టి విశ్వాసం అన్నమాట. పలారం అంటే ఏంటి? పలారం బండి అంటే అమ్మ రథోత్సవం. అమ్మవారు ఒక రథంలో కూర్చోబెట్టుకొని దేవీజ్మానంగా అమ్మవారిని ఒక పట్టు పీతాంబరాలు, పట్టు చీరలు కట్టి, పూల దండలేసి, నిమ్మకాయలు దండలేసి, మన బస్తీయే ఉంది. బస్తీ అంటే బస్తీలో అమ్మవారు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి, ఒక గుడికి, ఇప్పుడు ఏదైతే మాంకాలమ్మ టెంపుల్ ఉంది, సికింద్రాబాద్ మాంకాలమ్మ టెంపుల్, అదేదైతే బస్తీ ఉందో ఆ బస్తీలో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర, ఇప్పుడు ఆ గుడి దాకా అమ్మవారిని రథంలో తీసుకొని వస్తుంటారు అనమాట. ఇప్పుడు నేను చెప్పిన కదా, ఘటమైన ఇదైనా అంతా ఒకటే అనమాట. ఇంటింటికి
ఎవరైతే వృద్ధులు, ఎవరైతే ముసలి వాళ్ళు, ఎవరు చాతన కాని వాళ్ళు, ఇంకా వేరే ఉంటారు కదా, వాళ్ళకు అమ్మవారు స్వయంగా ఇక రథంలో వస్తున్నా, అంబారి మీద వస్తున్నా అని చెప్పి బయలుదేరి అమ్మవారు కదులుతుంది అనమాట. అట్లా అదే పలహారం బండి అంటారు. అమ్మ ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా బోనం చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల ఆషాఢ మాసంలో చేస్తారు, కొన్ని చోట్ల శ్రావణ మాసంలో చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ తేడా? ఆషాఢ మాసం ఇక్కడ మన సిటీలో మనం బోనాలు సమర్పించుకుంటాము. మళ్ళీ అంటే ఊరికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది అనమాట. ఇప్పుడు అక్కడ ఆషాఢంలో అంటే ఇక్కడ సిటీలు అవుతాయి, తర్వాత శ్రావణంలో ఇక్కడ బోడుప్పల్ అంటే ఒకరికొకరు రీచ్ కావాలని అందరూ ఎవరిదా అంటే మన ఇంట్లో ఇప్పుడు ఇక్కడ అవుతుంది, వేరే ఊరు వాళ్ళు కూడా ఉంటారు, ఒకటేసారి అయితే కూడా డిస్టర్బెన్స్ కదా, ఎవరి దాళ్ళే ఉంటారు అనేసి ఒక్కొక్క టైంలో అట్లా పెట్టుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బోనాలు ఇవి అవుతాయి అనమాట ఆషాఢ మాసంలో. ఇంకా ఒక్కొక్క ఊర్లో దుర్గమ్మ పండుగ అని, మైసమ్మ పండుగ అని, మళ్ళీ బొడ్రాయి పండుగ అనేసి అంటే అట్లా జరుగుకుంటూ ఒక 365 days అయిపోతాయి ఇంకా దీంట్లోనే. ఇంకా ఈ పండుగలు మల్లన్న పండుగలన్నీ, ఎల్లమ్మ పండుగలు అనేసి ఊరు గ్రామ దేవతల పండుగలు చేసుకుంటా మళ్ళీ ఆషాఢం మళ్ళా స్టార్టింగ్ ఇక్కడ మన సిటీ బోనాలు, గోల్కొండ బోనాల దాకా వస్తుంది అనమాట. అయితే అమ్మ అంటే ఇక్కడ ఉండేవాళ్ళు బోనాలు జరుపుకుంటూ ఉంటారు, కానీ ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ వేరే దేశాల్లో ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా చేసుకోవచ్చు అంటారు? ఇక వాళ్ళు అంటే అమ్మవారు మనకు కావాల్సింది నిష్ఠ, నియమము, భక్తి, శ్రద్ధ. మనం మంచి కల్మషం లేని మనసుతోటి మనం చిన్న ఒక పండు పెట్టినా కానీ అమ్మవారు స్వీకరిస్తుంది. ఎట్లా చేసుకున్నా కానీ ఇట్లనే చెయ్యాలి, బోనాలు ఇట్లనే తీసుకుపోవాలి, యాప బండలే పెట్టాలి అనేది. అంటే బోనం అంటే భోజనం. మనం ఒక్కొక్క వివిధ ప్రాంతాలలో ఒక్కొక్క రకమైన బోనాలు చేస్తుంటారు అనమాట. కొంతమంది యాపాకు పెడతారు, కొంతమంది ఏంటంటే నైవేద్యం వండుకొని తీసుకొని ఇట్లా విస్తరాకులలో పెట్టుకొని తీసుకొని వెళ్ళి నైవేద్యాన్ని నివేదన చేస్తారు. ఏదైనా సరే భోజనం అమ్మవారికి భోజనం ఏ విధంగానైనా అమ్మవారికి చేరుస్తుంటారు అనమాట. మనకు కావాల్సింది భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి బోనం ఎక్కియడం. కాబట్టి మనం చిన్నది ఏదైనా సరే, పండు పెట్టని, ఏదైనా ఫలమే పెట్టని, అది మనము ఫుల్ ఫ్లెడ్జ్తో చేస్తే, మనము మనస్ఫూర్తిగా చేస్తే అమ్మవారికి ఎట్లయినా నివేదన అవుతుంది. ఓకే అమ్మ, తొట్టెల అంటే ఏంటి, ఎందుకు పెడతారు? తొట్టెల అంటే అమ్మవారికి 7 మెట్ల తొట్టెలు ఉంటుంది, 11 మెట్ల తొట్టెలు ఉంటుంది, 5 మెట్ల తొట్టెలు ఉంటుంది, 3 మెట్ల తొట్టెలు ఉంటుంది. అయితే తొట్టెల అంటే అమ్మవారికి మనకు కోరికున్నది ఏదైతే కోరికలు ఉంటాయో మాకు తొట్టెల కడతామంటారు కదా. ఇప్పుడు పిల్లలు కాకున్నా సరే పిల్లలు అయిన తర్వాత తొట్టెల కడతామని అమ్మవారికి దండం పెడతారు అనమాట. కొంతమంది ఈ పెద్ద తొట్టెలు కడతారు, కొంతమంది వెండి తొట్టెలు కడతారు, కొంతమంది బంగారు తొట్టెలు కడతారు, కొంతమంది ఏమంటే చెక్కతోటి తయారు చేయించిన కూడా తొట్టెలు కడుతుంటారు అనమాట. ఈ తొట్టెల అంటే ఇంకా అమ్మవారికి అంటే మొక్కుబడిగా అట్లా కడుతుంటారనమాట. ఈ సంతానమైనా సరే మనం మొక్కిన దాన్ని బట్టి అంటే మెట్లు పెంచుకుంటూ పోతుంటారనమాట అట్లా. ఓకే. అయితే అమ్మ, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క ప్రాముఖ్యత గురించి, విశిష్టత గురించి మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి. అప్పుడు కలరా ఆ కాలాన కలరా వ్యాధి సిటీ అంతా, ఓల్డ్ సిటీ అయినా ఏదైనా ఇక్కడ ప్రాంతం అంతా విస్తరించి ఉంది. అక్కడ ఇక్కడ ఉన్న వ్యక్తి అక్కడికి ఉజ్జయిని మహంకాళికి పోయి దండం పెట్టుకొని, తల్లి మా కలరా వ్యాధి ఇవన్నీ అంటూ వ్యాధులన్నీ నివారణ అయితే నిన్ను నిలుపుకుంటాం, ఇక నిలుపుకొని నీ పూజలు నీ సేవ చేసుకుంటాము అని చెప్పి అట్లా మొక్కి అక్కడ నుంచి మొక్కితే ఈ కలరా వ్యాధి అంతా తక్కువైందంట. ఆ తర్వాత అక్కడ నుంచి ఒక రూపం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేసిర్రు. అదే ఆ రూపానికి ఇప్పటివరకు కూడా పూజలు జరుగుతున్నాయి. అమ్మవారు మనందరినీ కూడా చల్లగా చూస్తుంది అట్లా. ఓకే అమ్మ, అసలు బోనాల పండుగ విశిష్టత గురించి, అలాగే బోనం అంటే ఏంటి, ఎలా పెట్టుకోవాలి, ఎలాంటి మొక్కులు ఎక్కువగా భక్తులు తీరుస్తూ ఉంటారు, ఇలాంటి విషయాలన్నీ చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదండి, మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.